ఫోక్ డాన్సర్ లిఖిత రాను బొంబాయికి రాను సాంగ్తో ఈ డాన్సర్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. యూట్యూబ్, ఇన్స్టా ఎక్కడ చూసినా ఈ అమ్మాయి డాన్స్ రీల్స్ వైరల్ అవుతున్నాయి. రాను బొంబాయికి రాను సాంగ్లో ఈ అమ్మాయి డాన్స్లో గ్రేస్ను మ్యూజిక్ ప్రియులు మర్చిపోలేకపోతున్నారు. రాము రాథోడ్తో పోటీపడి ఈ సొట్టబుగ్గల చిందారి డాన్స్ చేయడంతో ఆ సాంగ్ నెక్స్ట్ లెవెల్కు వెళ్ళిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ సాంగ్లో తన టాలెంట్తో భారీ అవకాశాలను కొల్లగొడుతోంది ఈ ఫోక్ డాన్సర్. ఇంతకీ డాన్సర్ లిఖిత బ్యాక్గ్రౌండ్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. లిఖిత ఫోక్ సాంగ్లో చూపించిన గ్రేస్తో ఈ అమ్మాయిది అంతా తెలంగాణ అనుకున్నారు. కానీ ఈ అమ్మాయి స్వస్థలం ఆంధ్రప్రదేశ్. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన లిఖిత ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. లిఖితకు చిన్నప్పటి నుంచి డాన్స్ పై చాలా ఆసక్తి ఉండేదట. దీంతో వాళ్ళ పేరెంట్స్ లిఖితను చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ముఖ్యంగా లిఖిత మదర్ కూడా కోలాటం డాన్సర్ కావడంతో ఆమె ఇచ్చిన సపోర్ట్తో లిఖితకు రాను బొంబాయికి రాను సాంగ్లో అవకాశం వచ్చిందని చెబుతోంది లిఖిత. రాను బొంబాయికి రాను సాంగ్ అనుకున్న దానికన్నా ఎక్కువ వ్యూస్ రావడంతో సంతోషంగా ఉందని లిఖిత చెబుతోంది. దాదాపు 6 నెలల్లోనే ఏకంగా 400 మిలియన్ల వ్యూస్ రావడంతో తనకు ఆఫర్లు చాలా వస్తున్నాయట. ఈ సాంగ్ హిట్ తర్వాత ఇప్పటికే 10కి పైగా సాంగ్ రిలీజ్ అయ్యాయని, మరికొన్ని షూటింగ్లో ఉన్నాయని చెబుతోంది. తాను చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనుకున్నా కానీ డాన్సర్ అయ్యానని అంటోంది. సినిమా అవకాశాలు సైతం వస్తున్నాయని, సాయి పల్లవి తనకు నచ్చిన నటి అని, సాయి పల్లవిలా ఎదగడమే తన లక్ష్యమని మనసులో మాటను బయటపెట్టింది డాన్సర్ లిఖిత. రాను బొంబాయికి రాను సాంగ్ హిట్ కావడంతో లిఖిత పాత్ర ఎక్కువగానే ఉందని ఒప్పుకున్నారు కో డాన్సర్ సింగర్ రాము రాథోడ్. లిఖిత ఎక్స్ప్రెషన్స్, ఆమె మాస్ స్టెప్పులు చాలా బాగా వచ్చాయని ఎన్నో ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు. ఫోక్ డాన్సర్ లిఖిత రాను బొంబాయికి రాను సాంగ్తో ఈ డాన్సర్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. యూట్యూబ్, ఇన్స్టా ఎక్కడ చూసినా ఈ అమ్మాయి డాన్స్ రీల్స్ వైరల్ అవుతున్నాయి. రాను బొంబాయికి రాను సాంగ్లో ఈ అమ్మాయి డాన్స్లో గ్రేస్ను మ్యూజిక్ ప్రియులు మర్చిపోలేకపోతున్నారు. రాము రాథోడ్తో పోటీపడి ఈ సొట్టబుగ్గల చిందారి డాన్స్ చేయడంతో ఆ సాంగ్ నెక్స్ట్ లెవెల్కు వెళ్ళిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ సాంగ్లో తన టాలెంట్తో భారీ అవకాశాలను కొల్లగొడుతోంది ఈ ఫోక్ డాన్సర్. ఇంతకీ డాన్సర్ లిఖిత బ్యాక్గ్రౌండ్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. లిఖిత ఫోక్ సాంగ్లో చూపించిన గ్రేస్తో ఈ అమ్మాయిది అంతా తెలంగాణ అనుకున్నారు. కానీ ఈ అమ్మాయి స్వస్థలం ఆంధ్రప్రదేశ్. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన లిఖిత ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. లిఖితకు చిన్నప్పటి నుంచి డాన్స్ పై చాలా ఆసక్తి ఉండేదట. దీంతో వాళ్ళ పేరెంట్స్ లిఖితను చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ముఖ్యంగా లిఖిత మదర్ కూడా కోలాటం డాన్సర్ కావడంతో ఆమె ఇచ్చిన సపోర్ట్తో లిఖితకు రాను బొంబాయికి రాను సాంగ్లో అవకాశం వచ్చిందని చెబుతోంది లిఖిత. రాను బొంబాయికి రాను సాంగ్ అనుకున్న దానికన్నా ఎక్కువ వ్యూస్ రావడంతో సంతోషంగా ఉందని లిఖిత చెబుతోంది. దాదాపు 6 నెలల్లోనే ఏకంగా 400 మిలియన్ల వ్యూస్ రావడంతో తనకు ఆఫర్లు చాలా వస్తున్నాయట. ఈ సాంగ్ హిట్ తర్వాత ఇప్పటికే 10కి పైగా సాంగ్ రిలీజ్ అయ్యాయని, మరికొన్ని షూటింగ్లో ఉన్నాయని చెబుతోంది. తాను చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనుకున్నా కానీ డాన్సర్ అయ్యానని అంటోంది. సినిమా అవకాశాలు సైతం వస్తున్నాయని, సాయి పల్లవి తనకు నచ్చిన నటి అని, సాయి పల్లవిలా ఎదగడమే తన లక్ష్యమని మనసులో మాటను బయటపెట్టింది డాన్సర్ లిఖిత. రాను బొంబాయికి రాను సాంగ్ హిట్ కావడంతో లిఖిత పాత్ర ఎక్కువగానే ఉందని ఒప్పుకున్నారు కో డాన్సర్ సింగర్ రాము రాథోడ్. లిఖిత ఎక్స్ప్రెషన్స్, ఆమె మాస్ స్టెప్పులు చాలా బాగా వచ్చాయని ఎన్నో ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు.